ఖచ్చితంగా ఇప్పుడు కొత్తలు రావాలి, మొత్తం కొత్త రక్తం రావాలి. పాతలు కూడా లేరు, వాళ్ళని ఎవరు ఇష్టపడతలేరు. వాళ్ళే రకరకాల ఇదొకటో అదొకటో చెప్పుకుంటూ తిరుగుతున్నారు. కానీ వాళ్ళ గురించి అందరికీ తెలుసు. వాళ్ళ సొంతంగా వాళ్ళు సంపాదించుకోవడానికి ఆ జేఏసీని అడ్డం పెట్టుకొని ప్రభుత్వం చెప్పకముందే, వాళ్ళు సైగా చేయకముందే వీళ్ళు అర్థం చేసుకొని ప్రభుత్వం చెప్పినట్టు డ్యాన్స్ చేసిరాళ్ళు. తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని, తెలంగాణ సెంటిమెంట్ని అడ్డం పెట్టుకొని 10 ఏళ్ళు ఉద్యోగుల హక్కులను కాలరాసినటువంటి జేఏసీ ఇప్పుడు అవసరం లేదు. వాళ్ళు ఎన్ని కథలు పడ్డా కూడా మా ప్రతి ఉద్యోగికి, ప్రతి సంఘానికి తెలుసు. అది తెలిసినటువంటి ప్రతి తెలంగాణ ఉద్యోగాలు ఎవరైతే ఉద్యమంలో ఉండేనో వాళ్ళందరూ కూడా ఇవాళ లచ్చిరెడ్డి సభ ఏమంటున్నారు, ఈ చైర్మన్ కానీ ఈ జేఏసీని బలపరుస్తున్నాము. తర్వాత ఇంకోటి కూడా చెప్తున్నా, అసలు 4 రాష్ట్రాలలో పాత పింఛన్ని తీసుకొచ్చిన కాంగ్రెస్ మరి ఈ రాష్ట్రంలో ఎందుకు ఖచ్చితంగా తెస్తుంది. అది మేము లచ్చిరెడ్డి గారి నాయకత్వంలోనే కంప్లీట్ చేసుకుంటాము. ఇవే కాదు, ఇంకా ఎన్నో హక్కులు కూడా ఇట్లాంటి సాధించడానికి పోతున్నాం. ఎందుకంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళం అందరం కూడా ప్యూర్లీ తెలంగాణ ఉద్యమకారులం. ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వంలోనే నీది తప్పు, నువ్వు కరెక్ట్ చేస్తలేవు అని ఎదిరించి బయటికి వచ్చినటువంటి నాయకులం. ఇక్కడ ఎవరి కోసమో ఇంకేదో చేసి ఇంకేదో స్వార్థం కోసం చేసినాం కాదు. మార్పు ఖచ్చితంగా ఉండాలి. తెలంగాణ ఉద్యోగ సంఘాలల్లో, జేఏసీలల్లో ఎవరెవరైతే ఏవేవైతే చెప్పుకుంటూ తిరుగుతారో పాతలను దయచేసి వాళ్ళని పక్కన పెట్టుని వాళ్ళ తర్వాత ఎవరైతే ఉండేనో వాళ్ళకి ఖచ్చితంగా అవకాశాలు ఇవ్వాలి. వాళ్ళు ముందలికి కూడా రావాలి. వాళ్ళు ముందరికి వస్తే ఖచ్చితంగా అందరం కూడా కలిసి మంచి చేసుకుందాం. దాదాపు ఇప్పుడు 75% మన లచ్చిరెడ్డి సాబ్ని బలపరిచినాం. తెలంగాణ ఉద్యోగ సంఘాలందరూ కూడా 75% లచ్చిరెడ్డి సాబ్ ఏమంటున్నాం. కాస్తా కూస్తా కొంతమంది అక్కడక్కడ ఉన్న వాళ్ళు కూడా వచ్చేస్తారు. వీళ్ళు రకరకాల ఇట్లాంటి రంగులు వేసుకునే ప్లానింగ్లు చేసి ఏవేవో తీసుకొని వస్తుంటారు. వాళ్ళు ఇవాటి అడ్డు పెట్టుకునే కదా మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ అవి కానీ ఇవి కానీ అలా అయ్యారు. ఇంకొంతమంది కావాలనే ఆలోచనలు ఉన్నారు. కానీ ఉద్యోగ సంఘాలు అందరికీ కూడా ఉద్యోగులకు కూడా నేను గుర్తు చేస్తున్నా, అన్నా గతంలో మనతో పాటు బాధపడ్డటువంటి లచ్చిరెడ్డి సాబ్ని, మనతో పాటు ఉన్నట్టు లచ్చిరెడ్డి సాబ్ని ఉద్యమంలో ఉన్నాడు, బాధలలో ఉన్నాడు, కష్టాలు ఉన్నాడు. ఈరోజు మన ఎమ్మటి ఉన్నాడు. మనం కూడా తన ఎమ్మటి ఉండి ఇది మనందరూ చేసి మంచి చేసుకుందాం. మనకు రావాల్సిన ప్రతి హక్కును కూడా సాధించుకుందాం. న్యాయంగా సామరస్యంగా తీర్పుతుంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు మనకి ఈరోజు 1వ తారీఖు జీతం వస్తుంది. నిజంగా చెప్పారు, ఒకసారి మనసు మీద చేసుకొని ఇంతమంది ఉద్యోగులం ఇదే సెక్రటరీలో ఏ రోజన్నా ప్రెస్ మీట్ పెట్టుకుని మాట్లాడుకున్నామా 10 ఏళ్ళల్లో? ఎంత బాధపడ్డాం ఆ రోజు. ఎక్కడ పడితే అక్కడ పోలీసులు, తెలంగాణ వచ్చినాక కూడా ఉద్యోగులను పోలీసులను పెట్టి ఎక్కడికక్కడ ఏమి చేయకుండా ధర్నా చౌక్ని కూడా మొత్తం బంద్ చేసినటువంటి ఘనత గత ప్రభుత్వం ఉండే. ఆ దానికి ఒత్తాసు పలికినటువంటి జేఏసీ, ఆ జేఏసీని అసలు గుర్తు చేయడమే నాకు ఇష్టం లేదు. మేము ఆ రోజే అన్నాం, ఈ జేఏసీ మాకొద్దు. మేము డైరెక్ట్గా కొట్లాడినాం అందు గురించి. మేము కానీ ఆర్టీసీ కానీ వాటర్ వర్క్స్ కానీ మేము ఎదురు చూస్తుంటే ఒక మంచి నాయకుడు వస్తాడని. మాకు అదే టైంలో మంచిగా లచ్చిరెడ్డి సాబ్ దొరికిండు. ఈరోజు ప్రభుత్వం మారింది. నేను ఒక్కటే చెప్తున్నా, 4 రాష్ట్రాలలో పాత పింఛన్ వచ్చినట్టు కొత్త రాష్ట్రంలో ఈ కొత్త కాంగ్రెస్ గవర్నమెంట్లో ఈ రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా వస్తుంది. అన్ని హక్కులు సాధించుకోబోతున్నాం. అందరం సంతోషంగా ఉందాం.